హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఇంతకుముందే నేను కొన్ని వీక్స్ ముందు, అంటే కొన్ని వారాల ముందు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఇలా మన ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామనేసి. ఆ సిరీస్ నేమ్ వచ్చి మై సినిమా కలెక్షన్. ఈ సిరీస్ వచ్చి 2 లాంగ్వేజెస్లో నేను పోస్ట్ చేస్తాను, తెలుగు అండ్ తమిళ్. మన ఛానల్లో ఆల్రెడీ తమిళ్ మూవీకి సంబంధించిన వీడియో వచ్చి నేను పోస్ట్ చేశాను. బట్ దాని తర్వాత తెలుగు చెయ్యాలా అనుకున్న టైంలో కొన్ని వర్క్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేది మై సినిమా కలెక్షన్ న్యూ సిరీస్ యొక్క తెలుగు ఫస్ట్ వీడియో. లెట్స్ కమ్ మనం వీడియోలోకి పోదాం. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎందుకు ఈ సిరీస్ స్టార్ట్ చేశానంటే, మనకు వచ్చి చాలా వర్క్స్ ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వర్క్ చేసే పర్సన్స్ అవ్వచ్చు. మనమంతా వచ్చి పొద్దునుంచి ఈవినింగ్ దాకానో నైట్ దాకానో తిరుగుతూనే ఉంటాం ఏదో ఒక వర్క్ పైన. మనకి దొరికే కొంత టైంలో మనం ఒకటి అనుకొని రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే సినిమాలు చూస్తూనో లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా ఉంటూ టైం గడుపుతాం. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ వచ్చి చేసేది సినిమాలు చూడడమే. ఎందుకంటే సినిమా ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందరికీ. అందుకే ప్రతి వీక్ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేస్తారు, ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తారు చూసేదానికి. అలాంటి ఒక సెగ్మెంట్గా ఇది ఉండొచ్చు అనేది నేను స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ యొక్క కంటెస్ట్ ఏంటంటే, నేను చూసిన సినిమాలు లేక నాకు నచ్చిన సినిమాలు ఆడియన్స్ అయిన మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఆ సినిమా చూడొచ్చా చూడకూడదా, ఆ సినిమా నాకు ఎందుకు నచ్చింది, ఎలా ఉంటుంది అనేది నేను చెప్తానమాట సజెషన్స్ లాగా. ఆ సినిమా మీరు కావాలంటే చూడొచ్చు, లేకపోతే చాలా సినిమాలు చూసి ఉండొచ్చు ఆల్రెడీ. చూసింది చూడని సినిమాలు ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేసేదే ఈ యొక్క సెగ్మెంట్ అనమాట, మై సినిమా కలెక్షన్. ఈ సెగ్మెంట్లో నేను వేసే ఫస్ట్ వీడియో చాలా సినిమాలు ఐడియాస్ వచ్చాయి, చాలా సినిమాల గురించి నేను రీసెర్చ్ చేశాను. బట్ ఈ సినిమా నేను వేయడానికి ముఖ్యమైన కారణం వచ్చి, ఈ సినిమాని నేను ఫస్ట్ థియేటర్స్లో చూశాను. తెలుగులో నేను చూసిన మొదటి సినిమా వచ్చి ఎన్టీఆర్ గారి యాక్టింగ్లో వచ్చిన రాకీ. ఈ సినిమా నేను మా ఫ్యామిలీతో చిన్నప్పుడు పోయాను అనమాట, 2006. ఆ టైంలో నేను పోయిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. నాకు ఈ సినిమా చాలా చాలా స్పెషల్. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. గ్రూప్ థియేటర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం 6 స్క్రీన్స్ ఉంటుంది. దాంట్లో ప్రతాప్కి మేము పోయినామన్నమాట. రాకీ సినిమా 2006. నేను థియేటర్స్లో తెలుగులో ఫస్ట్ చూసిన సినిమా అండ్ ఫస్ట్ యాక్టర్ వచ్చి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళని నేను ఫస్ట్ స్క్రీన్లో చూసిన హీరో. ఎన్టీఆర్ గారు అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కూడా. వాళ్ళ ఎన్నో సినిమాలు చూశాను, ఇంకా రాబోయే సినిమాలు కూడా చూస్తాను అనమాట. ఈ రాకీ సినిమా గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 2006 ఈ సినిమా వచ్చి రిలీజ్ అయ్యి ఒక సూపర్ హిట్ ఫిల్మ్గా ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ఉంది. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో హిట్ అయిన ఒక ఫిలిం. ముఖ్యంగా ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇళ్ళల్లో జరిగే నేరాలు ఘోరాలే, చాలా ఇళ్ళల్లో జరిగే ఉంటుంది అలాంటి ఇష్యూస్ అనమాట. చాలామంది ఈ సినిమా చూసే ఉంటారు. అయినప్పటికీ ఇంకోసారి, ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, రాకీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసి ఇంకో ఇంట్లో పంపిస్తారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళందరూ కలిసి వాళ్ళ చెల్లిని చంపేస్తారు. చంపిన తర్వాత ఏమైంది, రాకీ వాళ్ళని ఏం చేశారు అనేదే ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ. ఈ సినిమా అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడాలి అనుకుంటున్న వారు ఈ సినిమా అయితే ప్రజెంట్
యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఒక సూపర్ అయిన ఫిలిం ఈ రాకీ. నేనైతే ఈ సినిమాకి వెళ్ళినప్పుడు హౌస్ఫుల్, నాకు ఇంకా అది గుర్తుంది భయంకరంగా. నైట్ భోజనం చేసి ప్రతాప్ థియేటర్కి వెళ్ళాం, గ్రూప్స్ థియేటర్కి. సో అక్కడ ప్యారలల్గా 2 మూవీస్ రన్ అవుతా ఉండింది. ఒకటి సైనికుడు మహేష్ బాబు గారిది, ఇంకొకటి వచ్చి రాకీ ఎన్టీఆర్ గారిది. సో సైనికుడు పోదాం అనుకున్నాము, బట్ టికెట్స్ అయితే దొరకలేదు. సో అందువల్ల మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, వచ్చేసినాం కదా సరే రాకీకి వెళ్దాం అనేసి రాకీకి తీసుకెళ్ళారు. సో ఇదే జరిగింది ఆ రోజు. సో అందుకే నేను ఆ రోజు రాకీ సినిమా చూశాను, ఎన్టీఆర్ గారిది. సో మీరు చెప్పండి, మీరు కూడా ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు ఎదిగిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి ఒక సినిమాని చూసుంటారు. అది ఏ సినిమా, ఎవరు హీరో అనేది చెప్పండి. నేనైతే తెలుగులో చూసిన మొట్టమొదటి సినిమా వచ్చి రాకీ, జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది మాత్రం కాకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక సినిమా. ఎందుకంటే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయన్నమాట సొసైటీలో. సో లవ్ చేయకపోతే చంపడం, లేకపోతే యాసిడ్ పోయడం, కట్నం కోసం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం పెళ్ళికి తర్వాత, ఇలా చాలా విషయాలు వచ్చి ఆ సినిమాలో చాలా సూపర్గా చూపించుంటారు. సో ఇప్పటికీ కూడా అలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి సొసైటీలో. మీరు ఆ సినిమాను ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అనుకుంటా. చూడకుండా ఉంటే యూట్యూబ్లో చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్. మీకు ఈ సినిమాలో ఏ పాట ఎక్కువ ఇష్టం అని చెప్పండి. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను మరీ పెద్ద లెంత్గా తీసుకోకుండా కొంచెం షార్ట్గానే చేస్తున్నాను. ఇంకొచ్చే ఈ సిరీస్లో కొంచెం లాంగ్ లెంత్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా మూవీ సజెషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. సో అంతే ఈ సిరీస్ యొక్క ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్టీఆర్ గారు ఇష్టమై ఉంటే, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ వీడియో వచ్చి ఏ మూవీ అని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, నేను చూసి వేస్తాను ఆ మూవీ ఏదనేసి. అండ్ మీకు ఏమైనా కామెంట్స్, ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు చూసి రిప్లై ఇస్తాను. అండ్ సో అంతే, బాయ్.